వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ఇక జగన్ 2.0 చూస్తారంటున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. జగన్ వ్యాఖ్యలతో కార్యకర్తలు నేతలు దగ్గరవుతారా? ప్రభుత్వ హామీల అమలుపై జగన్ వ్యాఖ్యలు సరైనవేనా? అమరావతి నిర్మాణానికి వైసీపీ మళ్లీ అడ్డంకులు సృష్టిస్తోందా? 30 ఏళ్లు మనమే ఉంటామనడం విశ్వాసమా, అతి విశ్వాసమా? మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై కూటమి నేతల స్పందన ఏంటి? జగన్ 2.0 చర్చిద్దాం ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో భాగంగా చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నేత, పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు తిరుపతి నుంచి. ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ నిన్న చూశారు. ఇక నుంచి జగన్ 2.0 చూస్తారు. 1.0లో ప్రజలకి సంక్షేమం అందించాలని తాపత్రయపడ్డాను, ఇక కార్యకర్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటాను, అలాగే అక్రమ అరెస్టులపైన కూడా మాట్లాడారు. వేరే ఈరోజు ప్రభుత్వ హామీలపైన కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముందు మీ స్పందన ఏంటి సార్? మొదట 10 టీవీ ప్రేక్షకులకి, మీకు, అలాగే కారుమూరి వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ నేత వారికి కూడా శుభోదయాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి. పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా చెప్పుకోలేని విధంగా పోయే కార్యకర్తలను ఆపుకోలేక కొంత మేకపోతు గంభీరాన్ని ప్రదర్శించాడు. ఇక్కడ మాట అన్నాడండి, నన్ను తలుచుకోండి, కష్టం వస్తే నా జీవితం ఆదర్శం. ఏ జీవితం అంటే ఆదర్శం? తెలియపోవడమా, లేదంటే కుంభకోణాలు చేయటమా, లేదంటే సంక్షేమాల పేరుతో బొక్కేయడం రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని? ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి? ఒకటి. అయితే మీరు ఇంకో మాట అన్నారు, 30 ఏళ్ళు మేము అధికారంలోకి వస్తాం. ఇప్పుడు 2029కి 57 ఏళ్ళు. ఈయన 30 ఏళ్ళు ఉంటే దాదాపు 87 ఏళ్ళు. మరి ఈయన ముసలివాడు కదా, ఇంకెవరు రానక్కర్లేదా? కాబట్టి ఇవన్నీ చెప్పడానికి వాడి యొక్క కార్యకర్తల నైశ్వర్యాన్ని సర్దిద్దుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఎవరు కూడా అంత రుచికరంగా ఇంట్రెస్ట్ పరంగా మాట్లాడలేదు. కొత్త మాటలు కూడా ఏం మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడినట్టే, మీరు నాకు ఏమి నన్ను ఏం పీకలేరు, నా కార్యకర్తలు ఇంటికి కూడా పీకలేరు. ఇది పాత మంది. 2, విశ్వసనీయత, విలువలు, క్రెడియారిటీ, క్రెడిబిలిటీ, ఇవన్నీ కూడా పాత మాటలు. పార్టీ కార్యక్రమాన్ని, పార్టీ యొక్క ప్రణాళికని కొత్తగా మార్చి ఈ పొద్దు 2.0, 2.1 అంటే ప్రస్తావించారు. 2.1 అంటే ఆయన ప్రజలు సేవ చేశాడంట, అప్పుడు కార్యకర్తలు మర్చిపోయాడంట. ఇప్పుడు 2.2కి వచ్చే కొద్దికి కార్యకర్తలు చేస్తారంట. ప్రజలు మర్చిపోతారా మళ్ళీ అంటే? అర్థం కాల. ఇక్కడ ఒక సంఘటన పైన, ఒక జరిగిన అంశం పైన ఒక పెద్ద ఎత్తున 150 సీట్లు ఇస్తే ఓడిపోయిన తర్వాత నువ్వేం గుణపాఠం నేర్చుకుంటావు? ఈ గుణపాఠాల్లో ఏమున్నాయి? ఇవన్నీ వదిలేసి రాష్ట్ర అభివృద్ధికి కానీ, రాష్ట్ర భవిష్యత్తుకి కానీ, రాష్ట్ర అసెంబ్లీకి కానీ అనేక సూచనలు చేసి వదిలేసి నువ్వు పూర్తిగా నీ సొంత డబ్బా కొట్టుకునేట్టుగా కొంత మీ పార్టీ కార్యకర్తల్లో రుచికరంగా నేను వార్తలు చెప్పుకుంటూ వచ్చు. పైగా ఈయన బాగుంటే అన్ని సమస్యలు చేసేవాడంట, బాగుండకపోతే చేయలేకపోయాడంట. మా పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి నష్టకరంగా చేశారంట, వీళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు బాగా గెలిచారంట, మంచి వాళ్ళు అంట. ఇవన్నీ పార్టీ నాయకులకి, పార్టీ కార్యకర్తలకి చెప్పడంలో కొంత ఆశ్చర్యంగా ఉంది. కానీ ప్రధానంగా మేము మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, వాస్తవంగా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ మొత్తం కూడా జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమితో వీళ్ళు ఏ విధమైన తతంగాలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ఎత్తుగడలు వేయాలి, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా పార్టీ కార్యక్రమాలు నియమించాలి, అది వదిలేసి రాళ్ళు వేయటం తప్ప. ఇప్పుడు మీరు గమనించారు లేదు, అక్రమ కేసులు పెట్టి బనాయించారు మమ్మల్ని. ఇప్పుడు వాళ్ళు ఆ అక్రమ కేసులు ఇరుక్కున్నారు. ఇప్పుడు ఏ రకంగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి? సరే, క్రెడిబిలిటీ అన్నారు. ఏం క్రెడిబిలిటీ? చిన్నాన్ని చంపేస్తే దొర పట్టుకోలేకపోయా. అదేవిధంగా విశ్వసనీయత, విలువలు అన్నారు. కుటుంబ సభ్యులు దూరం చేసుకున్నారు, చివరికి పార్టీ నాయకులు కూడా దూరం చేసుకున్నారు. అన్నింటికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంది. అలాగే ఇంకా 4.5 సంవత్సరం పైన ఉంటే మళ్ళీ ఏదో ఆశలు పెట్టుతున్నట్టు మళ్ళీ 30 ఏళ్ళు అధికారంలో ఉండి మాట్లాడుతుంటే జనాలు పాత మాటలు ఇంటిగానే ఉంది సార్. అది కొత్తగా అనిపించట్లేదు. పాత సీసాలో కొత్త సీసాలాగా పనిచేస్తా ఉంది. అబ్దుల్ కలాం కూడా కథలు కనమన్నాడు.
కథలు మింగమల్ల. కాబట్టి ఈ 30 ఏళ్ళు వచ్చే చరిత్రలకి ఇప్పుడు రాసేస్తా ఉంటేనా కొంత కట్టుకథగా ఉంది, స్క్రిప్ట్ మర్చిపోయినట్టున్నాడేమో. అలాగే ఈయన చెప్పే మాటలు కూడా పెద్దగా అభిషించగల ఈయన తప్ప ఇంకెవరిని మాట్లాడిలే, అది కూడా గమనించాలి, మీరు గమనించాలి. పూర్తిగా ఈ ప్లీనరీలో ఆయన తప్ప, ఆయన చెప్పేది తప్ప ఇంకెవరిని మాట్లాడడం వల్ల ఎవరు మాట్లాడే నాయకులు లేరా, కొత్త నాయకులు రారా, కొత్తగా పార్టీ నిర్మించుకోరా, కార్యకర్తలు ముందుకు రారా అనే విషయం పైన కూడా సందేహాలు రేకెత్తిస్తా ఉన్నాయి. అలాగే కొన్ని పత్రికల మీద, కొన్ని మాటల మీద, అనేక అంశాలపైన ఆయన పాత మాటలు మాట్లాడడం వల్ల పెద్ద ఆశాకరంగా లేదు, అది పార్టీ నాయకులకు ఉత్సాహాన్ని ఇస్తుందని కూడా నేను చూడలేదు. రైట్. కారుమూరి వెంకటరెడ్డి గారు, అంటే ఇక్కడ నుంచి జగన్ 2.0 చూస్తామని అంటున్నారు. అంటే కార్యకర్తలకు నేతలు మళ్ళీ మీ పార్టీకి దగ్గర అవుతారా అనేది ఒకటి. రెండోది 30 ఏళ్ళు ఇంక మనమే ఉంటాము అనడం అతి విశ్వాసం కాదా? కంటిన్యూ ప్రేక్షకులకు నమస్కారాలు. నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సార్, ఇక్కడ ఒకటి, నిన్న మా విజయవాడలో కార్పొరేటర్లతో జరిగినటువంటి సమావేశంలో ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, నేను అధికారంలో ఉన్నప్పుడు కొంత కార్యకర్తలకి చేయాలనుకున్న మేర నేను చేయలేకపోయాను. ఎందుకంటే మధ్యలో ఒక 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది. దాని తర్వాత ఏంటంటే మనం పూర్తిగా ప్రజలు సంక్షేమం, అభివృద్ధి ఈ ఆలోచనతోనే వెళ్ళినప్పుడు పార్టీని కొంత నేను నెగ్లెక్ట్ చేయడం జరిగింది అనేది చెప్తూ రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధంగా ఉండదు. ఖచ్చితంగా ఇప్పుడు 2019-24 పరిపాలన ఎలా ఉందో ఆ పరిపాలన కొనసాగిస్తూ, ప్రజలకు ఏ విధంగా మంచి చేసామో ఆ మంచిని కొనసాగిస్తూ, ఖచ్చితంగా కార్యకర్తలకు కూడా ఏ మేర మంచి చేయగలుగుతాననేది ఖచ్చితంగా చేస్తాను అని చెప్పారు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా తెలుగుదేశం వాళ్ళకి చెప్పలేదు కదా, మరి వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతున్నారో నాకు అర్థం కాలేదు. మేము క్లియర్గా మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు మేము ఏ విధంగా ఉంటాం అనేది మా పార్టీకి సంబంధించినటువంటి సమావేశంలో చెప్పాం. ఇది ఒక పాయింట్. రెండోది, మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే ఖచ్చితంగా ఆ మాటకు కట్టుబడి ఉంటాడనేది తెలుసు. మేము 2014లో ఓడిపోయినా ఆ మాట కోసమే కట్టుబడి ఓడిపోయాం. 2024లో ఓడిపోయినా అది మేము చేయలేం కాబట్టి చేయలేమని చెప్పే ఓడిపోయాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2009లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి 151 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెడితే అవి తప్పిది, మనకు ఆ పార్టీ ఉంది, నేను పార్టీ నుంచి ఎంపీ అయ్యా, ఆ పార్టీ అధిష్టానం ఉంది, అట్లాంటి చేయొద్దని చెప్పాడు. ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా, ఎందుకంటే ఇవన్నీ తెలియాలి సార్, పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఆయన వైపు 2 దారులు. ఒకటి, ఇచ్చిన మాట కోసం నిలబడి ఓదార్పు యాత్ర చేయటం, లేదా పదవులు కాసిపడి కేంద్ర మంత్రో లేదంటే పిసిసి అధ్యక్షుడో భవిష్యత్తులో ముఖ్యమంత్రి ఆ పదవులు కాసిపడి అక్కడే మాట వదిలేసి ఉండటం. ఈ 2 వచ్చినప్పుడు ఆయన దేనికి నిలబడ్డాడు? ఇచ్చిన మాట కోసం నిలబడి జైలుకి కూడా పడి 16 నెలలు. సో జైలే మాకు కొత్త కాదు, 16 నెలలు మేము జైల్లో ఉండొచ్చు, మేము బెయిల్ మీదే ఉన్నాం. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా రోగాలకు సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్లో వచ్చాడు కదా బయటికి, స్కిల్ డెవలప్మెంట్ కేసులో. సో మరి అది వాళ్ళు కూడా మర్చిపోకూడదు. ఇదో పాయింట్. రెండో ఒక అంశం క్లియర్గా, దాని తర్వాత 2014 ఎన్నికల్లో కూడా మేము ఓడిపోవడానికి కారణం ఏంటి? మేము ఇది చేయలేం, రైతు రుణమాఫీ చేయలేం, డ్వాక్రా రుణమాఫీ చేయలేం, ఇవన్నీ చెప్పుకొని వచ్చాం. సో చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేస్తానని మిమ్మల్ని మభ్య పెడుతున్నా అన్నాం. సో మేము ఓడిపోయాం. 24లో కూడా చూడండి సార్, మా నాయకులు కూడా ఒక 50,000 అన్న రుణమాఫీ చేద్దామన్నా, చంద్రబాబు నాయుడు అమ్మఒడి ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. మనం కూడా చెబుదాం, పెన్షన్లు మనం సంవత్సరం 500 ఇప్పుడే పెంచేద్దామంటే మన బడ్జెట్ లేదు, మనం చేయలేమని చెప్పాడు. చంద్రబాబు నాయుడు నమ్మితే మోసపోతారని చెప్పాడు. ఇప్పుడు అదే అయింది కదా, మేము మంచి చెప్పి మేము చేయలేని చేయలేమని చెప్పాం వాస్తవంగా. సో అది మా క్యారెక్టర్, అది మా క్రెడిబిలిటీ. అధికారం కోసం అడ్డదారులు తొక్కల, అధికారం కోసం ఒక రోజు మోడీని తిట్టడం, ఇంకో రోజు మోడీ అంత గొప్పవాళ్ళు లేడంటాం, ఓ రోజు పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టడం, ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారి తల్లి దగ్గరికి వెళ్ళి చాలా మంచి వాళ్ళు మీరని చెప్పడం, ఈ టైప్ ఆఫ్ మేము పాలిటిక్స్ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయమని చెబుతున్నాం. భవిష్యత్తులో కూడా మేము ఇప్పుడు వరకు ఏ రాజకీయాలు అయితే చేశామో అలాంటి రాజకీయాలనే చేస్తా. దాంట్లో ఇంకొంత ఏదైతే కార్యకర్తలకు సంబంధించిందంటో మేము మెరుగ్గా వెళ్తాము. ఇప్పుడు కూడా ఏదైతే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు కదా, అంటే రాజకీయాల్లో 100 సార్లు తిట్టుకుంటారు, 100 సార్లు వ్యక్తిగతంగా లక్ష్యాలు వేరుంటాయి. మాకు వ్యక్తిగతంగా ఎన్డీఏ నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లెడ్ ఎన్డీఏ నుంచి రీజనల్ పార్టీస్ వరకు చాలా పార్టీలు అటు ఇటు మారటము, కలవటము, కొన్నిసార్లు విడివిడిగా పోటీ చేయటం చాలా సందర్భాల్లో. సార్ మాకు వ్యక్తిగతంగా ఎవరు శత్రువు కాదు, బట్ రాజకీయ పరంగా వీళ్ళందరూ మాకు శత్రువులే. వాళ్ళు మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మరి మమ్మల్ని శత్రువులుగా భావించారు. ఎందుకంటే మేము రాజకీయాలను వాళ్ళ శత్రువులు, ప్రతిపక్షం అవతల పక్షంగా మేము చూసాం, కానీ వాళ్ళు ఆ విధంగా చూడకుండా వాళ్ళు ఇష్టానురాజ్యంగా ఎన్ని మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని వ్యక్తిగత దోషణలు చేశారు, ఇప్పటికి స్టిల్ ఎలా చేస్తున్నారు. సాక్షాత్తు స్పీకర్ గా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి భౌతికంగానే బతుకున్నాడు కదా, భౌతికంగా లేకపోతేనే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయేది, ఈ రకాల మాటలు ఇవన్నీ మనం చూసాం. సో మేము ఏ రాజకీయ పార్టీతో భవిష్యత్తులో కూడా
మేమైతే పొత్తులు అంశాలకు వెళ్ళేటటువంటి ఆలోచన లేదు. ఓకే. క్లియర్ గా మాకంటూ ఒక స్టాండ్, మా విలువలు, మా విశ్వసనీయత, ఓడిపోయామో గెలిచామో అది సెకండరీ సార్. ఓటమి గెలిపి ఎవరికైనా ఎగ్జామ్ రాసిన ప్రతి ఎగ్జామ్ లో పాస్ అవరు, ప్రతి ఎగ్జామ్ లో ఫెయిల్ అవరు. సో దానికోసం అడ్డదారులు దొక్కి లేదంటే ఇన్విజిలేటర్ మేనేజ్ చేసాం లేదంటే పేపర్ లీక్ చేసుకుని ఆ పాస్ అయ్యేటటువంటి టైప్ మంది కాదు. ఏం కాదు సార్, ఓడిపోయాం, ఏమైంది ఇప్పుడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓడిపోయినంత మాత్రాన్ని మేము 14లో ఓడిపోయాం, 19లో గెలిచాం, ఏదైతే 24లో కార్యకర్తలకి ఈసారి నేను ఖచ్చితంగా గొప్పగా చేస్తాము, దగ్గర ఉంటామని అన్న దానిపైన టీడీపీ నేతలు కూడా రెస్పాండ్ అయ్యారు. అంటే కార్యకర్తల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ, కార్యకర్తల భరోసా విషయంలో తెలుగుదేశం పార్టీ మారిపోయారు అని అనటము. రెండోది మామూలుగా కూడా బయట అనుకుంటారు కొంచెం తెలుగుదేశం పార్టీ క్యాడర్ విషయంలో కొంత చాలా కేర్ఫుల్గా ఉంటారు అని. సార్ మేము కార్యకర్తలకు భరోసా ఉంటామనే విషయంలో తెలుగుదేశం వాళ్ళు ఉన్నట్టు మేము ఉండం సార్. ఆ టైప్ గా ప్రభుత్వ ధనాన్ని కార్యకర్తలకు మొత్తానికి దోచిపెట్టేయటం, మీరు వెళ్ళి అధికారుల మీద దాడులు చేసేయండి, పసుపు బిల్ల చూపిస్తే పని కానిపోతే వాళ్ళు తోలు తీయండి. సో ఈ ఆ టైప్ ఆఫ్ పాలిటిక్స్ లేదంటే ఆ టైప్ ఆఫ్ గా ప్రభుత్వాన్ని మేము నడపం. కార్యకర్తలకు సంబంధించి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉంటే పార్టీ తరఫున సహాయం చేస్తాం. సో ప్రభుత్వం డబ్బు తీసుకుని వెళ్ళి ఇదిగో ఇసుక దోచుకోండి, ఇదిగో మద్యం దోచుకోండి, లేదంటే పేకాట క్లబ్బులు పెట్టుకోండి, ఈ గుండాట క్లబ్బులు పెట్టండి, రికార్డ్ డాన్స్ వేసుకొని ఈ టైప్ ఆఫ్ తెలుగుదేశం కార్యకర్తలకు వాళ్ళు. శ్రీనివాస్ చౌదరి గారు, ఈరోజు హామీలపైన కూడా మాజీ సీఎం రెస్పాండ్ అయ్యారు. అంటే అధికారంలోకి వచ్చారు కానీ కొన్ని ప్రధాన హామీలను నెరవేర్చట్లేదు అన్న అంశాన్ని వైసీపీ ప్రస్తావిస్తోంది. మంచి ప్రస్తావించారు. ఫీజు రీఇంబర్స్మెంట్ 3,250 కోట్లు అప్పులు, పిల్లలకి చక్కెరాలు ఇస్తారు కదా, వాడికి కూడా కోడిగుడ్ల మీద 256 కోట్ల అప్పు, వసతి దివ్యన 943 కోట్లు, ఆరోగ్యశ్రీ 202 కోట్లు, రెవెన్యూ బకాయిలు 1,675 కోట్లు, ఉద్యోగ బకాయిలు 2,000 కోట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 1,900 కోట్లు, పురనిర్మాణం 780 కోట్లు, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ 21,000 కోట్లు, టోటల్ గా 10 కోట్లు 71,000 రూపాయలు వడ్డీ ప్లస్ అసలు కట్టాలి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కడుతూ రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు ఈక్వల్ తీసుకెళ్తాం. మీలాగా ప్రత్యేక హోదా చేస్తామని చెప్పలేదు, మద్యం నిషేధం చేస్తామని చెప్పలేదు, సిపిఎస్ చెప్తామన్నారు, సొంత ఇస్తామన్నారు, జాబ్ కార్డు ఇస్తామన్నారు, 2,200 కిలోమీటర్ల పై చిలుకు 200 మీటర్ల పై చిలుకు యూనిట్లు ఫ్రీ అన్నారు. ఇవన్నీ మీ హామీల మేము చెప్పింది సూపర్ 6, అది జూన్ కి అమలు చేస్తామని క్లియర్ గా చెప్పేశాం. ఆల్రెడీ 2 అమలు అవుతున్నాయి. మేము కూడా అనాపైతో సహా ఇదికిస్తాం. పార్టీకి ఏదైతే చెప్పిందో, పార్టీ ఎన్డీఏ కమిటీ సూపర్ 6 అమలు చేస్తామని చెప్పిందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాము. అయితే మా పైన ఇంకా బాధ్యతలు ఉన్నాయి, అదొకటే కాదు కదా, ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి. అమరావతి నుంచి అనుకున్నాం, మీరు 3 రాజధానులు మూడు ముక్కలు ఆడారు, అది ఏ రాజధాని కాకపోగా చివరికి కనీసం మా రాజధాని కట్టుకోవాలి. 9 నెలల్లో 80,000 కోట్లు అప్పులు చేశారు, మరో 50,000 కోట్లు చేయబోతున్నారు. మరి అప్పులు చేసి ఏం చేశారు? పేదలకు ఏమైనా పథకాలు ఇచ్చారా? ఇది మేమేం చేసామంటే ప్రస్తావించింది. బటన్ నొక్కలేదండి, బటన్ నొక్కల. మా సీఎం గా పనిచేసాడు. బటన్ నొక్కడం అంటే ఏంది? మా ఇంట్లో బిందులు కోదబెట్టి పరమానం పెట్టల, బిర్యానీ పెట్టల. ఈ డబ్బులు ఇచ్చిన డబ్బులు కూడా అమరావతి అభివృద్ధికో, పోలవరం అభివృద్ధికో, లేదంటే R&R ప్యాకేజ్ కిందనో మీరు నిలబెట్టేసిన బకాయిలు 20,000 పైసలు మేము బకాయిలు కట్టాం. ఇవన్నీ కూడా ఏంటంటే పాత బకాయిలను కడుతూ బ్రాండ్ అంబాసిని పెంచుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడులు, అలాగే రావాల్సిన బకాయిలు, అలాగే ఎనర్జీ ఫండ్స్, ఇవన్నింటినీ కూడా సంపాదన చేస్తూ వచ్చాం. పార్టీ నడపడం అనేది మీ పార్టీ ఏ పార్టీ అయినా పాత ప్రభుత్వం పరంగా నడిపిన కాగితాల ప్రకారం లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారం అప్పులు కట్టాలి కదా, అది రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. సో మేము వదిలేయలేదే, మీ సంక్షేమం వదిలేయలేదే, లేదంటే అభివృద్ధి వదిలేయలేదు. ఈరోజు ఈ స్థాయిలో ఎదుగుతుందా అంటే 77,000 కోట్ల రూపాయల ప్రజలకు పెట్టుబడులు వచ్చాయంటే, అమరావతి వైజాగ్ జోన్ కట్టుకుంటున్నాం, వైజాగ్ జోన్ వచ్చేసింది, బాల్దేర్ అప్ చేశారు. అలాగే మన అమరావతికి పాటు విశాఖ స్టీల్స్ దీనికి సంబంధించి కూడా ఫండ్స్ తీసుకురాగలిగాం. అలాగే అమరావతి డెవలప్మెంట్ తో పాటు ఇంకా అనేక అంశాలు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కలిపి మనకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేయడం వల్ల, ఇండియా కూటమి చేయడం వల్ల ఈ కార్యక్రమాలు కూడా సక్సెస్ అవుతున్నాయి. వికసిత ఆంధ్రప్రదేశ్ కి వికసనాలు కట్టుబడి ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమం కలుపుకుంటూ, మీరు చేసిన అప్పులు బకాయి తీర్చుకుంటూ, ఇంకా కూడా చాలా కొద్దికి వస్తున్నాయి. కాబట్టి వాటిని అంతా కూడా పరిష్కరించుకుంటా, సమస్యలు చెప్పుకుంటా, అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకెళ్లాల్సిన బాధ్యత మాకుంది. మీలాగా తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకులు మూసేయడం, తప్పుడు కేసులు పెట్టి కార్యకర్త మీద మూసేయడం, 41 జీవోలు ఇవ్వడం, జీవో నెంబర్ ఇవ్వడం, అలాగే అవసరం చేయడం మేము
మాకు క్లియర్ గా ఉన్నాం. మరి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా చర్చించమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు అలా విధంగా ఎవరు తప్పు చేసినా ఒప్పుకునే సమస్య లేదు. మీరు చెప్పే అభియోగాలన్నీ కూడా మీ సొంత కార్యక్రమాలుగా మాడుకుంటున్నారు తప్ప పార్టీకి, ప్రజలకి, అదేవిధంగా ప్రజల మధ్యలో ఉన్నటువంటి కార్యకర్తలకి సమపాడులో న్యాయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. రేపు 29 ఎలక్షన్స్ కూడా మేమన్నీ అనాపైసత చెల్లించి పూర్తి స్థాయిలో కట్టుబడి మాట ప్రకారం పనిచేస్తామని చెప్పి వచ్చిన తర్వాత ఎన్నికలకు వస్తామని చెప్పి చెప్తున్నాం. ఇది కాకుండా మీరు వెంకటరెడ్డి గారు అంటే హామీల అమలు విషయంలో ఖచ్చితంగా ఇచ్చిన సూపర్ 6 తో పాటు అన్ని హామీలు నెరవేర్చి 2029 ఎన్నికలకు వెళ్తామని తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఇంకా వీళ్ళు అధికారంలోకి వచ్చే ఏడాది కూడా కాలేదు. సరే, హామీల అమలుపైన, పథకాల అమలుపైన, ప్రజల కష్టాలపైన ఒక రాజకీయ పార్టీకి మీరు మాట్లాడడంలో తప్పు లేదు, నేను రెండో అభిప్రాయం లేదు. కానీ ఇంకా వాళ్ళు అమలు పరుస్తామని చెప్తున్నారు కదా. నెక్స్ట్ జూన్ నాటికి మిగతా హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. సూపర్ 6లో ఆల్రెడీ ఒక 2 హామీలు అమల్లో ఉన్నాయి అని చెప్తున్నారు. లేదు సార్, సూపర్ 6లో వాళ్ళు వచ్చిన హామీలో పెన్షన్లు అనేది లేదు. ఓన్లీ మీరు అన్నటువంటి దీపం పథకం కదా, 3 గ్యాస్ సిలిండర్లు, అది కూడా ఈ ఏడాది ఒకటే గ్యాస్ సిలిండరు, 2 గ్యాస్ సిలిండర్లు కోత పెట్టారు. 2,50,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉంటే 80 లక్షలు ఎంతమందికి గ్యాస్ కనెక్షన్లకే ఇస్తామని చెప్పి 900 కోట్లు రిలీజ్ చేశారు. దాని బడ్జెట్ 4,000 కోట్ల పైన ఉంది. సో దాంట్లో కూడా ఇప్పుడు మన 48 గంటల డబ్బులు పడాలి. ఇప్పటికీ 50% మందికి ఇంకా డబ్బులు పడాల. సో 45 రోజులు 50 రోజులు అని డబ్బులు పడినటువంటి పరిస్థితి. ఇది పాయింట్ నెంబర్ 1. సూపర్ 6 తో పాటు 143 హామీలను వాళ్ళు ఇచ్చారు. దాంట్లో మీరు అన్నట్టు మేము ఆటో వాళ్ళకి 10,000 ఇస్తే వీళ్ళు 15,000, మేము మత్స్యకార భరోసా 10,000 ఇస్తే వాళ్ళు 20,000, ఇట్లా అనేక హామీలు ఉన్నాయి. సో దాంట్లో మీరు అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో అన్ని హామీలు నెరవేర్చారు. మొదటి 4 నెలల్లోనే 135,000 సచివాలయ ఉద్యోగాలతో పాటు వాలంటీర్ ఉద్యోగాల నుంచి అమ్మఒడి పథకాన్ని జనవరి నెలలో, ఆ రోజు జనవరిలో అంటే విత్ ఇన్ 6 months లోనే అమ్మఒడి కొత్త స్కీమ్స్ గా. ఇప్పుడు మీరు అన్నట్టు కొత్త స్కీములు ఇంప్లిమెంట్ చేయడం అనేది ఒక నెల 2 నెలలు అటు ఇటుగా ఉండొచ్చు. బట్ ఆన్ గోయింగ్ స్కీమ్ కదా అమ్మఒడి అనేది. ఏంటి, ఆల్రెడీ రన్నింగ్ ఉన్న పథకం, రన్నింగ్ లో ఉన్న పథకానికి ఈ సంవత్సరం డబ్బులు పడాలి. అది పడలా ఈ సంవత్సరం ప్రజలకు లేదని చెప్పేశారు క్లియర్ గా. ఆ విషయంలో అమ్మఒడికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నాము అని అంటున్నారు. ముఖ్యమంత్రి కూడా అన్నారు జూన్ లోపు ప్రధాన హామీ. చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు 2024 అకాడమిక్ ఇయర్ అంటే మొన్న ఎప్పుడు స్టార్ట్ అయింది? జూన్ లో స్కూల్ స్టార్ట్ అయినాయి. అంటే రేపు అకాడమిక్ ఇయర్ మనం ఎప్పుడు అయిపోయింది? మార్చిలో అయిపోద్ది. అంటే మార్చి లోపు వాళ్ళు ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తే 2024 అమ్మ వందనం కింద వీళ్ళు ఇచ్చినట్టు. మరి మార్చి కాకుండా మళ్ళీ జూన్ లో ఇస్తే అది 2025కి ఇచ్చినట్టు. అంటే 24వ సంవత్సరంలో 48 లక్షల మంది తల్లులు అంటే 85 లక్షల మంది పిల్లలు మోసం చేసినట్టే కదా. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, వాళ్ళు క్లియర్ గా ఏం చెబుతారు? మేము ఆ బకాయిలు తీర్చాము, ఈ బకాయిలు తీర్చాము, ప్రతిదీ తప్పు. అంటే మీ హయాంలో అభివృద్ధిని గాలికి వదిలేశారు, మొత్తం ఈ పథకాల పేరుతోనే డబ్బులు పంపిణీ చేశారు అనేది మీ పైన ఉన్న ఒక ఆరోపణ. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఇప్పుడు చెప్తుంది ఏంటంటే మేము డెవలప్మెంట్ అలాగే వెల్ఫేర్ ఈ రెండింటిని కొంచెం సమపాలలో తీసుకువెళ్తున్నాము. అట్ ది సేమ్ టైం మీరు చేసిన అప్పులు, ఆ అప్పులకి కడుతున్న కిస్తీ, ఈ అంశాలన్నింటినీ ఇప్పుడు మంచి సబ్జెక్ట్. ఎందుకంటే ఈ రోజు ప్రజలకు కూడా వెళ్ళాలి. మీరు అన్నట్టు ఫస్ట్ గా ఏ ప్రభుత్వం వచ్చినప్పుడైనా ప్రభుత్వానికి అంతకు ముందు బకాయిలు తీర్చడం అనేది అది కామన్ గా ఉంటుంది. బికాస్ ఆఫ్ రీజన్ ఏంటి? ఎన్నికల కోడ్ ఒక 2-3 నెలలు పైన ఉంటుంది. సో ఒక 3-4 నెలల ముందే డబ్బులు అనేది ఆపేస్తారు, ఇవ్వలేరు. సో మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోయేటప్పుడు పెట్టినటువంటి బకాయిల్లో ధాన్యం సేకరణ బకాయిలు 960 కోట్లు, విత్తనాల సబ్సిడీ బకాయిలు 384 కోట్లు, ఎంఎస్ఎంఈలకు 963 కోట్లు, విద్యా దీవెన అంటే ఫీజు రింబర్స్మెంట్ 1880 కోట్లు, ఆరోగ్యశ్రీ 680 కోట్లు, రైతుల విద్యుత్ సబ్సిడీ 8,655 కోట్లు, అగ్రికల్చర్ 264, రైతులు 0 వడ్డీ 1150, మొత్తం 14,936 కోట్లు వచ్చిన 6 నెలల్లో మేము తీర్చాం. అవి కాకుండా కాంట్రాక్టులు పెట్టినటువంటి 40,000 కోట్లు బకాయిలు కూడా మేమే తీర్చాం. 2 మాకు ఎన్నికల కోడ్ వచ్చింది మార్చి, ఏప్రిల్, మే, జూన్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ కొంత బకాయిలు ఉంటాయి. కానీ వీళ్ళు వచ్చిన 8 నెలల్లో ఉన్నాయి కదా, అవి కూడా మా అకౌంట్ లో వేస్తున్నారు. 2 మీరు అన్నట్టుగా వడ్డీ అసలు మేము తీర్చేదానికి అంటున్నారు కదా సార్. ఇది ఈనాడు అనేటటువంటి దినపత్రిక, ఇది ఎవరి కరపత్రికో మీ అందరికీ తెలుసు. ఆ దినపత్రికలో మీరు క్లియర్ గా సంవత్సరానికి సంబంధించినటువంటిది నేను సింపుల్ గా, ఎందుకంటే సార్ మొత్తం చెప్పాలంటే మీకు అందుకని టైం లేదు చూడండి సార్. ఇది ఈనాడు దినపత్రిక 2019-20 సంవత్సరం నుంచి మొత్తం 24-25 సంవత్సరం దాకా అప్పులు తిరిగి చెల్లింపు, వడ్డీలు చెల్లింపులు మొత్తం ఎంత అని రాస్తే మొదటి ఏడాది అసలు కమ్ వడ్డీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 36,280 కోట్లు, తర్వాత ఏడాది 33,752 కోట్లు, తర్వాత ఏడాది 36,085 కోట్లు, తర్వాత ఏడాది 41,062 కోట్లు, చివరి ఏడాది 46,479 కోట్లు, మొత్తం 1,93,658 కోట్లు వారసత్వంగా మనకు వచ్చిన అప్పులు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసిన అప్పులకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు సార్. ఫస్ట్ టైం అప్పుడు ముఖ్యమంత్రి
కానీ 5 ఏళ్లలో 1,93,000 కోట్లు అంటే 2 లక్షల కోట్లు అసలు వడ్డీ తీర్చారు సార్. ఓకే. ఎవరు చేసిన అప్పులు ఇవన్నీ? ఓకే. సో ఇప్పుడు ప్రభుత్వం అంతకుముందు చేసిన అప్పులకు వడ్డీలు కట్టాలి. ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. దీన్ని ఏదో మీరు సచ్చీలు మేమంత శుద్ధ పోసలు లేవు మొత్తం వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చేసేలా 2 లక్షల కోట్లకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధాన్ని తీర్చారు సార్? 2 పెట్టుబడులు వచ్చేసినాయి అన్నాడు. అవును సార్, ఎక్కడి నుంచి వచ్చినాయి? అక్కడ మన కరకట్ట ఉంది కదా, కరకట్టలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన పెద్ద పెద్ద షిప్లు వేసుకొని ఒక్కొక్కరు 10,000 కోట్లు డబ్బులు పెట్టుకొని ఇంకోలో 10,000 కోట్లు పెట్టుకొని వెయిటింగ్ ఉన్నారు. ఏది పెట్టుబడులు పెట్టడానికి. మీకు అడుగుతున్నా అంటే అమరావతి విషయంలో కూడా మళ్ళీ ఇప్పుడు వైసీపీ కొంత అడ్డంకులు సృష్టిస్తోంది అని అంటున్నారు. అంటే ప్రపంచ బ్యాంక్ కి లేఖలు దయచేసి ఆడలేనమ్మా మధ్యలో ఓడు లాగా మీరు 4వ సారి ముఖ్యమంత్రి. ఈ భూ ప్రపంచంలో మీ అంత సీనియర్ లేడని చెబుతారు. మాకు ఆఫ్టర్ ఆల్ 11 మీ దృష్టిలో, మేము ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే మీ దృష్టిలో. ఏది మీరేమో 164 మంది, ఇంత పెద్ద సంత ఉంది కదా, ఎంత ఉంది కదా, మేమే ఎంత ఉన్నాం కదా సార్, మేమే ఎంత ఉన్నాం కదా, మీరే ఎంత ఉన్నారు కదా. మరి ఎంతోళ్ళు అడ్డంకులు సృష్టిస్తున్నా అని ఇన్ని మీడియా సంస్థలను పెట్టుకొని ఇన్ని యూట్యూబ్ అడ్డంకులు సృష్టిస్తున్నా నమ్మటానికన్నా కొంచెం నమ్మరేంట్రా బాబు అని సినిమాలో ఉంటుంది సార్. నమ్మండ్రా బాబు అని చెప్పినట్టుగా మాకు అమరావతికి మేము ప్రపంచ బ్యాంక్ ఏమన్నా మేము లేఖ రాసామా? డబ్బులు మేమన్నా ప్రపంచ బ్యాంక్ లేఖ రాసి 15,000 కోట్లు ఇవ్వద్దన్నా? మేమన్నా బల్క్ డ్రగ్ పార్కు చండాలము, ఈ బల్క్ డ్రగ్ పార్క్ వద్దని యనమల రామకృష్ణ దాకా మేమన్నా లేఖ రాసి ఆపామా? చెప్పండి సార్, మీరు దేన్ని ఆపాము? మేము మీరు అడ్డగోలుగా అప్పులు తెచ్చి కాంట్రాక్టులకు దోచిపెట్టే కార్యక్రమం సార్. 22 నుంచి 23 కోట్లు కిలోమీటర్ కి జాతీయ రహదారుల్లో ఉంటే అమరావతిలో రోడ్డు మాత్రం కిలోమీటర్ 53 కోట్లు అంట. మన 2 కోట్లు ఇచ్చిందంట వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అమరావతికి వ్యతిరేకంగా లేఖలు రాశారని చెప్తున్నారు. ఏ రాయకూడదని రూల్ ఏం లేదు కదా, రాశారు. చెడగొట్టాలని ప్రయత్నం చేస్తారు. చూపించండి సార్, కాకపోతే మేము ఎదుర్కోగలం. మాకు శిక్ష మధ్యాహ్నం చూపించండి. ఓకే, ఇదిగో మేమేమో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి బల్క్ డ్రగ్ పార్క్ వద్దు అని లేఖ రాశాడా? అమరావతికి డబ్బులు ఇస్తా అంటే వద్దన్నారా? సార్ మీరు అమరావతి అప్పులు కాదు, మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర కాదు సార్, వీళ్ళు కూర్చోవాలి. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక 10,000 కోట్లు అమరావతికి శభాష్ చంద్రబాబు నాయుడు. ఎవరు చెప్తారు సార్ అది పూచికత్తు ఏంటి? ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఓరక ఇచ్చారా? షూరిటీ ఇస్తే వాళ్ళు కడతారా? అమరావతి అభివృద్ధి అమరావతిని కట్టారా? పోలవరం కట్టారా? ఏం కట్టలేదు. 5 ఏళ్ళ పోతాం నానబెట్టేశారు కదా, పోలవరం లేకుండా చేశారు కదా, అమరావతి లేకుండా చేశారు కదా. కడుతున్నాం, కట్టిన తర్వాత సంపద సృష్టించుకుంటాం, అమరావతి ఏర్పాటు చేసుకుంటాం కదా. ఈ లోపల మీకు ఎందుకు తొందర? ఇంకా బోల్డ్ అంత టైం ఉంది, 4 సంవత్సరం ఉంది. అమరావతి పూర్తి చేస్తాం. మీకు ఖచ్చితంగా మేము చెప్పాల్సిన పోలవరం పూర్తి చేస్తాం. మేము చెప్పిన హామీలని పూర్తి చేస్తాం. పార్టీ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏమైతే చెప్పామో అది రెడీగా ఉన్నాం. మీరు మీ పార్టీ నాయకులు మీ వ్యవహారాలు కూడా మీ చక్కబెట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అంతేగాని విమర్శిస్తే పుట్టగాల్సి మాట మాట్లాడారు. అంటే ఇప్పుడు అమరావతి మేము నాశనం చేసాం, మళ్ళీ ఇప్పుడు అమరావతి పూర్తి చేస్తా ఉన్నారు. పోలవరం వీళ్ళు కట్టేసిన మేము నాశనం చేసాం, అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఒక ప్యాకేజ్ వచ్చింది. ఏం చేశారు సార్? దేనికి ప్యాకేజ్? 38,000 కోట్లు సార్. సతీష్ గారు 38,000 రూపాయలు అప్పు సరిపోతాడు. ఏ సంస్థలైనా ఏ వ్యవస్థలైనా బాగున్నాయా? వాల్తేరు డివిజన్ లో ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి 680 కిలోమీటర్లు వాల్తేరు డివిజన్ లో ఉన్న 680 కిలోమీటర్లు ఒడిశాలో రాయగఢ్ జోన్ పేరుతో తీసుకుని వెళ్లారు. ఈ రోజు అరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫేమస్ గా ఒక పర్యాటక ప్రాంతంగా ఉన్న 400 కిలోమీటర్లు తీసుకొచ్చారు కదా, మరి నిన్న ప్రస్తావించింది. 680 కిలోమీటర్లు వాల్తేరు డివిజన్ లో ఉన్న కొత్త వలస, బచేలి, కిరండూలు, కోనేరు, తేరువల్లి జంక్షన్, సింగాపూర్ రోడ్డు, అరకు, కోరాపూర్ జంక్షన్, పర్లాకిముడి, కన్పూర్ స్టేషన్ మధ్య 680 కిలోమీటర్లు పక్కన ఎత్తుకెళ్లారు. అరకు తప్పించి మిగతావన్నీ ఒడిశాలో ఉన్నాయి. 100 సంవత్సరాల నుంచి వాల్తేరు డివిజన్ మన కింద ఉందా
లేదా? ఉంది. డివిజన్ మనకు ఉంది, కానీ వాళ్ళకి ఎక్కడ తీసుకెళ్తారు? కానీ డివిజన్ చేస్తున్నప్పుడు మన ప్రాంతాలన్నీ దాదాపు మన దాంట్లోకి అరకు వచ్చినాయి. ఎవరు ప్రాంతం సార్? అరకు ఎవరు నేను ప్రాంతం? అన్నా అదే అరకు అరకు నేను అదే తీసుకెళ్తాను. అదే ఎట్లా అరకు తీసుకెళ్తారు? సంబంధించిన మాట్లాడే ముందు కొంత- ముందు కొంత- మాట్లాడే మీరు చెప్పండి. చెప్పండి సార్. విశాఖపట్నం మీరు చెప్పండి. జోన్ గుంతకల్ ల్యాండ్ డివిజన్లో ఉన్న రాయచూరు వాడి విశాఖపట్నం సెక్షన్ జోన్ ల్యాండ్ సికింద్రాబాద్ లో చెప్పండి కలిపారు. ముందు. రైట్. ఇంకా మా మీరు అన్ని గుంతకల్ చేస్తా ల్యాండ్ ఉంటారు. ఏంది మీరు చేసింది? రైట్. అంటే తెలుగు ప్రాంతాలు దాదాపు అన్ని కవర్ అయ్యాయి అన్న దీంట్లో సార్, సౌత్ పేరు కోస్ట్ రైల్వే మార్చారు సార్, జోన్ విశాఖపట్నం జోన్ అయింది అదంతా అంతే. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విశాఖపట్నం జోన్ చేశాం. ప్రధానంగా సౌత్ తెలుగు జోన్ ప్రాంతాలను చేశాం. కవర్ అయ్యేటట్టు చేశాం. విశాఖపట్నం సౌత్ అదే తెలుగు విధంగా ప్రాంతాలను ఇంకా కవర్ అయ్యేటట్టు రాయచూరు చేశాం. ఇంకా రాయచూరు కాపాడుకోవాలి. వాడి ఇక్కడ ఉంచేశారు. మీరు ఐదేళ్లుగా ఉన్నారు కదా, ఈ రోజు రైట్, రాష్ట్రంలో రైట్. ఉన్న ప్రాంతాన్ని చెప్తున్నాం మేము మేము. భువనేశ్వర్కి కరోనా కలిపి మాట్లాడితే కలిపి చెప్తారు. రైల్వే జోన్ ఇచ్చామని చెప్పి థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. రాష్ట్రానికి అన్యాయం చేసి రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు. మనం చూస్తున్నాం అటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో నిజంగా పార్టీ కార్యకర్తలకు ఆయన దగ్గర అవుతారా అన్న అంశం అనేది ఒకటి. రెండోది హామీల అమలుపై కూడా ఇంకా మేము అధికారంలోకి వచ్చి 7 నెలలు అయిన నేపథ్యంలో వచ్చే జూన్ ఖచ్చితంగా అన్న హామీలు నెరవేరుస్తాం అని కూటమి ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. హామీలు ఎందుకు నెరవేర్చలేదని వైసీపీ అడుగుతోంది. ఏమైనా రాజకీయంగా ఈ రెండు పార్టీల మధ్య నిన్న మాజీ సీఎం వ్యాఖ్యలు అలాగే హామీల అమలుపై అయితే మాటల యుద్ధం కంటిన్యూ అవుతుంది. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.